రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభాలు, స్వాగతం. మనము నిన్న బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితేలో క్రీస్తు శిలువ, దానికి సంబంధించిన 4 గొప్ప విషయాల గురించి ఈ వారం వింటామని చెప్పాను. సో నిన్న మొదటిది విన్నాం, ఈరోజు రెండవది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మీ బైబిల్లో మీరు గమనించండి. గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మా కొరకు చేసిన శిలువ కార్యం, విమోచన కార్యమును బట్టి మీకు కృతజ్ఞతలు. వాక్యములో మేము దాన్ని ధ్యానిస్తుండగా వినుచున్న ప్రతి ప్రియ బిడ్డకి రక్షణకరమైన మేలు చేయమని, రూపాంతరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గలతీ క్రైస్తవులకి అపోస్తులైనటువంటి పౌలు ఒక తిరుగులేనటువంటి సత్యాన్ని చెప్పాడు, రాశాడు. వారిలో కొంతమంది అబద్ధ బోధకులు చేరి వారు ఈ క్రైస్తవులు క్రీస్తు శిలువలో చేసినటువంటి పరిపూర్ణమైన విమోచన కార్యమునందు మాత్రమే విశ్వాసం ఉంచితే రక్షణ పొందలేరు కనుక మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను కూడా జోడించినప్పుడు రక్షించబడతారు. కనుక దాంట్లో ప్రధానంగా సున్నతి చేయించుకోమని వారిని బాగా ఇబ్బంది పెట్టి ఒత్తిడి చేసి తప్పుదారి పట్టిస్తున్నప్పుడు పౌలు రాసినటువంటి మాటలు ఇవి. సో ఆయన చెప్తున్న సత్యం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు మనము ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఏది మనకి ఆధారము కాదు. కనుక శిలువ, క్రీస్తు యేసు యొక్క శిలువ మాత్రమే మన అతిశయ కారణం. ఈ అబద్ధికులు, ఈ జుడాయిజర్స్ అంటే ఈ సున్నతి సంబంధులు వారి బాహ్యపరమైనటువంటి శరీర కార్యమును బట్టి అతిశయిస్తున్నారు. కానీ దేవుడు మన అంతరంగములో చేసినటువంటి క్రీస్తు యొక్క శిలువ కార్యమును బట్టి మనం అతిశయిస్తున్నామని పౌలు అంటాడు. రోమీలకు రాసినప్పుడు కూడా ఆయన ఈ విషయం గురించి ఇంకా చాలా గొప్ప సత్యమును అక్కడ మనకి చూపిస్తాడు. ఉదాహరణకి రోమా 3వ అధ్యాయంలో 21 నుండి మనం చదువుతూ పోతే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. ఇప్పుడు 27 వినండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. సో దాన్ని మీరు మెల్లగా ధ్యానించండి. మనకి అతిశయ కారణం ఎక్కడుందో చెప్తున్నాడు. అతిశయ కారణం మనం చేసినటువంటి క్రియల మూలంగా మనం నీతిమంతులముగా చేయబట్టలో లేదు. విశ్వాసం, క్రీస్తు చేసినటువంటి శిలువ కార్యమందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు కలుగుతుంది. అందుకనే అది క్రీస్తు శిలువలో తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమగును గాక అని పౌలు బలంగా నొక్కి మరీ రాశాడు. ఈరోజు మనం చూసే రెండవ సత్యం ఏంటంటే, ద లా ఆఫ్ గాడ్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ ద క్రాస్. ద లా ఆఫ్ గాడ్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ ద క్రాస్. శిలువ ద్వారా దేవుడి ధర్మశాస్త్రము వెల్లడి పరచబడింది, లేకపోతే వ్యక్తమైంది. దాదాపు 2000 సంవత్సరాలుగా ప్రపంచము క్రీస్తు యేసు యొక్క శిలువను ఎరిగినటువంటి వారు క్రైస్తవ సమాజంలో, సంఘాల్లో మనకి కనబడతారు. అండ్ ఇక్కడ క్రీస్తు శిలువకి సంబంధించినటువంటి కొన్ని మూల విషయాలు అందరికీ తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. క్రూసిఫిక్షన్ అంటే ఒక మనిషిని సిలువ వేయుట ద్వారా చంపుట.
అది మొట్టమొదట ఎవరు కనుగొన్నారు అంటే పర్షియన్స్, పారసీకులు దాన్ని కనుగొన్నారు. దాని తర్వాత గ్రీకులు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు, అడ్వాన్స్ చేశారు. కానీ చిట్ట చివరికి వచ్చినటువంటి రోమన్లు దాన్ని పర్ఫెక్షన్లోనికి తీసుకుని వచ్చారంటే సిలువ మరణం అనేది ఎలా వెయ్యాలి, దాంట్లో అసలు తిరుగు లేకుండా ఒకరిని ఎట్లా చంపేయాలన్నది రోమన్లు సిద్ధహస్తాన్ని లేకపోతే సిద్ధులై దాన్ని చేయడం మొదలుపెట్టారు. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తును రోమన్లే సిలువ వేశారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరణ శాసనముగా సిలువ అనేది ఒక వ్యక్తికి, ఒక నేరస్తుడికి విధించబడుటను కాన్స్టెంటైన్ ద గ్రేట్, చక్రవర్తి అయినటువంటి గొప్ప కాన్స్టెంటైన్ క్రైస్తవుడు అయిన తర్వాత 4వ శతాబ్దంలో 4th centuryలో ఆయన దాన్ని నిలిపేశాడు. అంతవరకు సిలువ అనేది వస్తూనే ఉండింది. జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు దాని గురించి ఏమంటాడు, మోస్ట్ రెచెడ్ ఆఫ్ డెత్స్, అన్ని మరణాల్లోకెల్లా అత్యంత ఘోరమైన మరణం అంటే సిలువ మరణం అని ఆయన రాశాడు. రోమన్ స్టేట్స్మెన్ అండ్ ఆరటర్ అంటే ఈ యొక్క రోమా ప్రముఖుడు, వక్త అయినటువంటి సిసెరో ఒకసారి దాని గురించి ఇట్లా చెప్పాడు, సిలువ మరణం అనేది అత్యంత కిరాతకమైన, అత్యంత అవమానకరమైన, మానవ జాతికి పట్టిన హేయమైనటువంటి విషయము, పీడ అని ఆయన చెప్పాడు. సో ఆయన కాలంలో ఏం జరిగిందంటే ఒక రోమన్ అధికారి ఉండేవాడు, గాయస్ వెర్రెస్ అనేటువంటి రోమన్ అధికారి ఒక రోమన్ పౌరుడైనటువంటి పూబ్లియస్ గ్యావియస్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఒక తప్పుకి ఫస్ట్ టైం రోమన్ చరిత్రలో ఒక రోమన్ పౌరుడికి సిలువ మరణమును విధించాడు. అది ఆయన చేసినటువంటి పెద్ద పొరపాటు. సో ఆ సందర్భంలో సిసెరో ఈ వెర్రెస్ని అంటే అధికారిని దూషించి అతన్ని తప్పుపట్టి తిడతాడు. అండ్ రోమన్ చరిత్రలో ఈ యొక్క ప్యూబ్లియస్ గ్యావియస్ అనేటువంటి ఒక వ్యక్తి తప్ప మరి ఇంకెవరు కూడా సిలువ వేయబడలేదు. సో సిసెరో ఏమంటాడు, ఈ ప్రకారం అన్నాడు, రోమన్ పౌరుణ్ణి ఇట్లా తాళ్లతో బంధించడం ఒక నేరం, వాణ్ణి బహిరంగముగా కొరడాలతో కొట్టడం హేయమైన కృత్యం, వాణ్ణి మరణానికి అప్పగించి చంపడం స్వంత తండ్రిని చంపుకోవడం వంటిది. వాణ్ణి సిలువ వేయడమా ఏంటి, వాడిని సిలువ వేయడమా, వాట్ అంటే సిలువ వేయడం తర్వాత ఆయనకి ఏమనాలో అర్థం అవ్వట్లేదు. సిసెరో లాంటి గొప్ప జ్ఞానికి, వక్తకి లాటిన్ భాషలో సిలువ మరణమును ఎట్లా వర్ణించాలో, ఎట్లా నిర్వచించాలో తెలియక వాట్ అంటున్నాడు. 3 చెప్పాడు. ఒకటేమో నేరం అన్నాడు, ఇంకోటి హేయ కృత్యం అన్నాడు, వాడిని చంపడం సొంత తండ్రిని చంపడం లాంటిది అన్నాడు. కానీ సిలువ మరణం ఏంటో చెప్పలేకపోయాడు. సో అంత భయంకరమైనటువంటి సిలువ మరణానికి యేసుక్రీస్తు ప్రభు అప్పగించబడ్డాడు. మనకి తెలుసు దేవుడు ప్రేమ స్వరూపి, మనకి తెలుసు దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడు. సో దేవుడు ఒకవైపున ప్రేమిస్తాడు, అపారముగా కృప చూపి ఆయన ప్రేమిస్తాడు. కానీ ఇంకొక వైపున ఆయన యొక్క న్యాయము, చట్టము, ఆయన యొక్క నీతి, ఇవి ఆయనను తీవ్రంగా పరిగణించేటట్టు చేస్తాయి. పాపానికి తప్పకుండా శిక్ష విధించబడాలి, పాపము రూపుమాపబడాలి. కనుక మనిషి పాపం చేశాడు, మనిషి దాన్ని అనుభవించాలి. కానీ దేవుడు మనిషిని ప్రేమించి వాడిని రక్షించడం కొరకు ఏం చేశాడంటే మానవుడి యొక్క పాపపు శిక్షకు రావాల్సిన దేవుడి ఉగ్రతను, తీర్పును ఈ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు మీదికి ఆయన తీసుకుని వచ్చాడు. ఒక న్యాయము, చట్టము ప్రతి దేశంలో ఉంటుంది, ప్రతి సమాజంలో ఉంటుంది. ఒకడు నేరం చేశాడు, అది పెద్ద నేరం కనుక అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టినప్పుడు లోపల ఉన్నటువంటి ఒక బలమైనటువంటి జైలు సెల్లో పెట్టారు. దాంట్లో వాడిని పెట్టిన తర్వాత ఇనుప తలుపేశారు, పెద్ద గడ పెట్టారు, ఇంత పెద్ద బండ తాళం వేసేశారు. దాంట్లో బయట ఒక సెంట్రీ నిలబడ్డాడు. ఇక జైలు పెద్ద గోడలు ఉంటాయి, లోపల పోలీసులు అండ్ జైల్ని కాపాడేటువంటి వారు ఉంటారు. సో వాడిని బయటికి తీసుకురావాలంటే వీరందరినీ దాటుకుని రావాలి. తలుపు మరి తాళం బద్దలుగొట్టి గడదీసి తలుపు తీయాలి, అప్పుడు కానీ వాడిని బయటికి తీసుకుపోలేరు. ఒకవేళ ఎవరైనా అట్లా వారు వచ్చి వాడిని అట్లా విడుదల చేసి పోయినా కూడా వాడు విడుదల అవ్వడు. ఎందుకంటే వాడు విడుదల అవ్వాల్సింది ఆ యొక్క చట్టం నుండి, వాడు విడుదల అవ్వాల్సింది జైలు సెల్ నుండి కాదు, వాడికి శిక్ష విధించినటువంటి ఆ న్యాయపు చట్టము నుండి. వాడు ఎన్నిసార్లు జైలు నుండి బయటికి బ్రేక్ చేసుకొని తీసుకుపోయినా వాడిని మళ్ళా తీసుకుని జైల్లో పెట్టేటువంటి చట్టం అట్లా నిలబడింది, శాసనం అట్లాగే నిలబడింది.
ఇది వాడిని నేరస్తుడు కాడు, వీడిని నిందారహితుడిగా క్షమించి విడిచిపెడుతున్నామని తొలగించబడేంత వరకు వీడు దేశంలో ఉన్న, దేశాన్ని వదిలి పారిపోయినా వీడిని పట్టుకుని వచ్చి జైల్లోనే పెడతారు, శిక్ష కొనసాగిస్తారు. సో మన మీద దేవుడి యొక్క ధర్మశాస్త్రం అట్లా నిలబడింది. మనం పాపులం, మన పాపము దేవుడి యొక్క ఉగ్రతను, ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పును తెచ్చి పెట్టింది. అది తొలగిపోయే వరకు మనం ఎక్కడా తప్పించుకోలేము. అందుకని యేసుక్రీస్తు ప్రభు దేవుడు మరి మన పాపము నుండి మనల్ని విడిపించుటకు శిలువ మరణమును ఆయన పొందాడు. బైబిల్లో కొన్ని చాలా శ్రేష్టమైన వచనాలు ఉన్నాయి. అవి మనకి బాగా చదవడం, వినడం, తరచూ చూడడం వల్ల ఫెమిలియర్ వర్సెస్ అయిపోయాయి. అంటే సుపరిచితమైనటువంటి వచనాలు అయిపోయాయి. అందుకని వాటిని మనం పెద్దగా పట్టించుకోం. వాటి తీవ్రత ఏంటి, వాటి తీక్షణత ఏంటి, అండ్ వాటిలో దేవుడు తెలియజేస్తున్నటువంటి గంభీర సత్యం ఏంటో మనలో చాలామంది పట్టించుకోవడం మానేశారు. అది చాలా పెద్ద నేరం అండ్ ఘోరం. సో వాటిని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను, ఆలోచించండి. వాటిని మీరు ఎంత తీవ్రంగా తీసుకుంటున్నారో ఆలోచించి చూసుకోండి. రోమీలకు రాసినప్పుడు 6వ అధ్యాయం 23వ వచనంలో ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది. సో పాపము చేసే ప్రతి వ్యక్తి తప్పకుండా మరణాన్ని పొందుతాడు. అది తప్పించుకోలేని, తిరుగులేని సత్యం. ఎహెచ్కేలు 18వ అధ్యాయం 4వ వచనంలో పాపము చేయి వాడెవడో వాడే మరణము నొందును అని దేవుడు చెప్పాడు. అదే అధ్యాయం ఎహెచ్కేలు 18:20లో మళ్ళొకసారి చెప్పాడు, పాపము చేయువాడే మరణము నొందును. అంటే పాపం చేసినటువంటి ప్రతి ఒక్కడు తప్పకుండా మరణాన్ని పొందుతాడని పదే పదే దేవుడు చెప్పాడు. అది నియమం, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. మైరన్ జే టైలర్ అనే ఒక భక్తుడు ఒక పుస్తకాన్ని రాశాడు, లేకపోతే ఆయన యొక్క సందేశం అది ఒక పుస్తకంలో వేశారు దాన్ని. దాని యొక్క టైటిల్ ఏంటంటే A hill with 3 crosses. 3 సిలువలున్న కొండ. దాని గురించి ఆయన యొక్క ప్రసంగం. సో ఆయన దాంట్లో ఇట్లా చెప్పాడు, 3 సిలువలు, మధ్యలో యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఉన్నాడు, ఇరువైపులా 2 దొంగలు సిలువ వేయబడి ఉన్నారు. ఒక సిలువ పాపములో చనిపోయే దొంగను, రెండవ సిలువ పాపానికి చనిపోయే దొంగను చూపిస్తోంది. సో ఒకడు జాగ్రత్తగా వినండి ఆ మాటలు. ఒక సిలువలో పాపములో చనిపోతున్న దొంగ కనపడుతున్నాడు, ఇంకొక సిలువలో పాపానికి చనిపోతున్న దొంగ కనపడుతున్నాడు. మధ్య సిలువలో యేసు ప్రభు పాపము కోసము చనిపోయేటువంటి విమోచకుడిగా కనపడుతున్నాడు. పాపములో చనిపోవడం, పాపముకు చనిపోవడం, పాపం కోసం చనిపోవడం, ఈ 3 విషయాలన్నమాట. సో మానవులను 2 వర్గాలుగా ఆ సిలువ కార్యం అనేది విభజించేసింది. కొందరేమో యేసును రిసీవ్ చేసుకొని రక్షించబడుతున్నారు, యేసును స్వీకరించి రక్షించబడుతున్నారు. కొందరు యేసును రిజెక్ట్ చేసి రూయిన్కి పోతున్నారు, అంటే యేసును తిరస్కరించి నాశనానికి పోతున్నారు. సో అంగీకరించినటువంటి వారు పాపమునకు చనిపోతున్నారు, ఇక పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి. అంగీకరించక తిరస్కరించిన వారు పాపములోనే చనిపోతున్నారు, దాని జీతమైన మరణానికి అప్పగించబడుతున్నారు. సో అది చాలా సింపుల్గా అండ్ చాలా బలముగా ఆయన చెప్పినటువంటి విషయం. సో యేసు మన సబ్స్టిట్యూట్, అంటే మన బదులు ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. యేసు మన సాక్రిఫైస్, మనకు బదులు బలిగా అర్పించబడ్డాడు. కనుక మనము దేవుడి యొక్క ఉగ్రత నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పు అండ్ ఆ యొక్క పనిష్మెంట్ అంటే శిక్షల నుండి మనము విమోచింపబడ్డాం, వేరు చేయబడ్డాం. ఒక తెలియనటువంటి భక్తుడు ఇట్లా రాశాడు, మానవుడు తన కుమారుడికి చేసినటువంటి అతి హేయమైన కార్యమును దేవుడు తీసుకొని తన కుమారుడు చేసినటువంటి కార్యము ద్వారా ఆ మానవుడికి అతి శ్రేష్టమైన దాన్ని మార్చేశాడు. యెషయా 53:8 ఇట్లా ఉంది, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు. రోమీలకు రాసినప్పుడు 8:4 ఇట్లా ఉంది, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. యేసుప్రభు నరావతారిగా వచ్చినప్పుడు మానవ దేహాన్ని ధరించాడు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన దేహానికి పాపం అనేటువంటి డాగును చేయలేదు గనుక కల్పించలేదు, అంటించలేదు. మరి ఆయన యొక్క పరిశుద్ధ శరీరము మన పాపమును మోసింది గనుక మన పాపానికి ఆయన దేహం మీద శిక్ష, అది సిలువలో జరిగింది. 1 పేతురు 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను.
సో తన శరీరము మన పాపములు ఆ శిలువ మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. గలతీ 3:13-14 వచనాల్లో ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. సో ఆ ప్రకారం యేసుక్రీస్తు నీ పాపం, నా పాపం, మన కుటుంబీకుల పాపం, మన జాతి పాపం, మన ప్రతి తరపు మానవుల పాపాన్ని ఆయన భరించి సిలువలో వారి ప్రాయశ్చిత్తార్థమై మరణించి తిరిగి లేచాడు. సో ప్రతిసారి మనము సిలువను తలపోసుకున్నప్పుడు లేకపోతే సిలువ వంక ఏదైనా రీతిలో చూసినప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సిలువ మీద మన కోసం వ్రేలాడినటువంటి యేసు మనతో ఇట్లా అంటున్నాడు, ఇక్కడ నేనున్నది నిన్ను బట్టియే, ఇక్కడ నేను నీ పాపాన్ని భరిస్తున్నాను, ఇక్కడ నేను నీ శాపాన్ని శ్రమ రూపంలో అనుభవిస్తున్నాను, ఇక్కడ నేను నీ రుణాన్ని తీరుస్తున్నాను, ఇక్కడ నేను నీ మరణాన్ని పొందుతున్నాను. సో అది సిలువలో ఆయన మనకి చూపిస్తున్నటువంటి గొప్ప పారమార్థిక సత్యం. కెనడాలో ఒకప్పుడు ఒక తండ్రి కుమార్తె ఇద్దరు ప్రయాణమైపోతున్నప్పుడు చాలా పెద్ద మైదానము, గడ్డి చెట్లతో ఉన్నటువంటి మరి పెద్ద మైదానం అన్నమాట. సడన్గా వారికి దూరంగా పొగ కనపడింది, తర్వాత అగ్ని కనబడింది. సో అక్కడ అంటుకుంది, అది ఇట్లా వేగంగా వచ్చేసి మొత్తం అంతటిని దహించేస్తుందని తండ్రి గమనించేశాడు. సో వెంటనే ఏం చేశాడంటే మనల్ని మనం దీంట్లో నుండి తప్పించుకొని బయటపడలేము, ఎందుకంటే ఇది పెద్ద మైదానం, ఎక్కడికి పోయినా కూడా గడ్డి ఉంది, అగ్ని వేగంగా వచ్చి దహిస్తే మనం చచ్చిపోతాం. కనుక ఏం చేశాడు, వెంటనే తన దగ్గర ఉన్న అగ్గిని తీసి, అంటే అగ్గిపెట్టెను తీసేసి తన చుట్టూ ఉన్నటువంటి గడ్డిని తగలబెట్టేశాడు. తగలబెట్టేసి ఆ తగలబడిపోయిన తర్వాత మండిపోయినటువంటి ఆ ప్రాంతంలో బూడిదగా ఉన్నటువంటి దాని మీదకి ఆయన కుమార్తె వచ్చి నిలబడ్డారు. సో ఈ పాటికి ఒక అగ్ని వేగంగా వారి దగ్గరికి వచ్చేసరికి ఆ బిడ్డ భయపడిపోతుంది, అదిరిపోతుంది. అప్పుడు ఆయన అన్నాడు, ఏమీ పర్వాలేదు, ఇక్కడ మనల్ని అగ్ని చేరదు, ఎందుకంటే ఈ ప్రాంతం ఆల్రెడీ నేను కాల్చేసాను, ఇది కాలిపోయింది కనుక మళ్ళీ ఇది కాలదు, దీని చుట్టూ అది తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, మనం సురక్షితం అని చెప్పినప్పుడు అట్లాగే జరిగింది. కాలందాన్ని కాలుస్తుంది, కాలిందాన్ని కాల్చదు. సో సిలువలో యేసుక్రీస్తు మీద మన పాపపు ఉగ్రతను దేవుడు కుమ్మరించాడు కనుక మనము క్రీస్తులోనికి వస్తే, రక్షించబడితే, మనం దేవుడి బిడ్డలమవుతే, సమాధానపరచబడితే, క్షమించబడిన వారంగా ఉంటే మన మీద దేవుడి ఉగ్రత మరలా కుమ్మరించబడదు. మరలా మనము పాపం వలన వచ్చి జీతమైన మరణానికి అప్పగించబడం, నిత్య అగ్నిగంధకాలతో మండే గుండంలోనికి ఫరెవర్ నెట్టివేయబడం. సో క్రీస్తు నీ కోసం నా కోసం అంత గొప్ప కార్యము చేశాడు కనుక మనం ఎంత రుణస్థులమై ఉండాలి. సంవత్సరంలో ఒక 40 రోజులు కొన్ని మానేసి కొన్ని మూలుగులు పెట్టి ఆ తర్వాత మర్చిపోవడం కాదు. సంవత్సరం అంతా 365 రోజులు మనకి మెలకు ఉన్న, స్పృహ ఉన్న, శ్వాస ఉన్న, గుండె కొట్టుకుంటున్న, నాడి నడుస్తున్న ప్రతి నిమిషం ఆయనకి రుణస్థులమై ఉండాలి. అది క్రైస్తవ్యం. అపోస్తలుడైన పౌలు అట్లాంటి వాడు. మరి మనం ఎందుకు అట్లా ఎదగకూడదు? ఆలోచించండి, ప్రార్థించండి, రక్షించబడండి, ఆ ప్రకారం రూపాంతరం చెందండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి, ఆయన్ని సిలువకు మీరు అప్పగించిన గొప్ప విధానాన్ని బట్టి మీకు కోట్ల స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారంటే మా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఉగ్రత నుండి, తీర్పు నుండి, శిక్ష నుండి మమ్మను రక్షించుటకు దానికి మీ కుమారుడిని అప్పగించి ఆయన యందు మేము విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుట ద్వారా మమ్మను శిక్షించక రక్షించి నీవు దీవించినందుకు నీ కృతజ్ఞతలతో ఈ ప్రియులందరూ కూడా ఆ ప్రకారమే వారు, వారి కుటుంబాలు, వారి సంఘాలు రక్షించబడి రూపాంతరము చెందినట్లు కార్యము చేయమని ఈ వారం అనేకులు ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల మంది రక్షించబడ్డ కృప చూపమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్.